అదే మా ప్రెసిడెంట్ గౌరవనీయులైన మోహన్ బాబు కొడుకులు కానీ, ఇదే పోసాన కృష్ణమురళి కానీ, ఇంకా అలీగఢ్ కానీ, బొచ్చుగాడి ఇంకోళ్ళు కానీ అనేక మంది ఇదే మెగా ఫ్యామిలీకి ఎదురొచ్చారు. అప్పుడు ఈ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఎదురొచ్చింది. మెగా ఫ్యామిలీలో ఒక ఎస్సీ ప్రకాష్ రాజ్ గారిని గొప్ప మహానటుడు, మరో ఎస్వి రంగారావు లాంటివాడు ఉత్తమ అవార్డిస్టు, అన్ని భాషలో అన్నిటిలో న్యాచురల్ స్టార్ ఆయన. అలాంటి వాడిని పెడితే అలాంటి వాడిని గెలవనివ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా నుంచున్నారా? వీళ్ళందరి పాత్ర లేదా? అప్పుడు వీళ్ళ పాత్ర లేదా? అక్కడ కూడా కమ్యూనిటీ ఫీలింగ్ అండి, ఒక కాపోడు రాకూడదని. బట్ ఇవాళ మెగా ఫ్యామిలీని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి వాళ్ళు కూడా అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఎంతో సహకరించారు. సీనియర్ ఆర్టిస్టులు తేలితే పట్టుకుందామని అని చెప్పి ఎర్ఐసి చేపను పెట్టినట్టుగా పెట్టారు. ఇవాళ అదే ఇండస్ట్రీలో ఇవాళ అందరికన్నా కూడా గొప్ప రియల్ హీరో అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారి పెళ్ళిలో చూడండి, ఎక్కడ నేషనల్ హీరోసు, ఎక్కడ హాలీవుడ్ హీరోసు, అసలు ఒక్కసారి చూడండి మీరు. ఎక్కడికి వెళ్ళినా అతని ఇండివిజువాలిటీ చూపించుకుంటూ గొప్పగా ఉన్నాడు. పిచ్చివాళ్ళం మేము 26% ఉన్న కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అనేక మంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పడే తపన, పవన్ కళ్యాణ్ గ్లామర్కి విలువడు, లేని కులాల్లో ఉండాలంటాడు. వినండి ఎక్కడికే వస్తున్నా, ఏ విషయం డైవర్ట్ అవ్వదు. ఇంతమంది కులాలు సపోర్ట్ చేసి కావాలని ఇతర కులాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అంత గ్రేట్ మెజారిటీ ఇస్తే, అంతమంది వచ్చి ప్రచారం చేస్తే, అంతమంది హీరోలు వచ్చి ప్రచారం చేస్తే, జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేస్తే, ఇవాళ అదే రామ్ చరణ్ కాడి నుంచి అందరూ వస్తే నువ్వెందుకు రాలేదయ్యా? నువ్వెందుకు రాలా? వచ్చానా పాయింట్కి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేవుడు అయ్యాడయ్యా. ఈ దేవుడు నువ్వు దండం పెట్టుకోపోయి ఊరికన్నా వచ్చి కనపడాలిగా, గుళ్ళోకి వచ్చి గంటన్న కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలిగా. లేదు, నువ్వు వచ్చి ఇక్కడే స్టార్టాంగా నమస్కారం, లేకపోతే పవనిజం అనేటటువంటి లేదండి, అతను ఏం అనలేదండి. అది జాతి కోసం మాట్లాడిన ఉత్తమమైన పదం. లేదండి, ఏమీ కాదు. అదే ఇంకా మధ్యలో మీడియా వాళ్ళు కూడా అల్లూరు రామలింగయ్య లేదే వీడు అసలు హీరో అయ్యేవాడు కాదు. ఏమంటే ఊరుమ్మడి బతుకులు ఉన్నప్పుడు ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? మనవూరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు చిరంజీవి? అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు? ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు, ప్రసాద్ బాబు, నరసింహారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక, రూములో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి. అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు. అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ, అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈయన ఇంత ఎత్తి ఎదిగిన తర్వాత గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఇదే చిరంజీవిని పెట్టి సినిమా తీద్దామని వెళితే, పొరపాటున ఆ సినిమాలో నటించొద్దు, ఎవడో ఒకటి నీ ముఖం మీద బ్లేడ్ పెట్టి కూస్తే నీ గ్లామర్ పోద్ది, వాళ్ళు రౌడీలు విజయవాడలో అని మాట్లాడిన చరిత్ర ఇదే అల్లూరు రామలింగయ్యది. ఈయన కూడా సరే నటించపోయావు, భానుచంద్ర అని మన బందరాతనే దొరికాడు, అతనితో సినిమా తీస్తున్నాను, నువ్వు ఈ విధంగా వచ్చి క్లాప్ కొట్టేళ్ళమంటే క్లాప్ కొడతానికి కూడా రాని చరిత్ర ఇదే చిరంజీవి గారిది. అయితే ఇదే సినిమాని గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారు, మాదాల రంగారావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ధవళ సత్యం గారు, దాసర గారు, శ్రీహర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సినిమాకి అండగా ఉండి ఈ సినిమా తీయడం జరిగింది. అయ్యా, వాళ్ళు లేనిదే ఈయన లేనని అంటాం తప్పండి. అది తప్పది. ఒక అశ్విని దత్ ఏంటి, ఓ కోడరామకృష్ణ ఏంటి, ఓ కోదండరామరెడ్డి ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ విషయంలోకి వెళ్తున్నాం. అది చిన్న విషయం అండి. ఇవాళ రేపు వాళ్ళందరూ కలిసిపోతారు. అభిమానులు కూడా అతన్ని డివైడ్ చేసి చూడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మహాశక్తి, ఉన్నత శిఖరం. లేదా ఫ్యాన్స్ తీసి అవకాడ పారేయండి. పవనిజం ముందు ఏ ఫ్యాన్స్ పనికిరారు, అందులో ఆలోచనే లేదు. అయితే ఏంటంటే ఒక క్రమశిక్షణ, చక్కని ఒక పద్ధతి, ఒక పద్ధతిలో నడుచుకుంటున్నారు జన సైనికులు. లేకపోతే ఇంకోటి కాదండి. ఇంకో హీరో సినిమా డిఫీట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా కోరుకోడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి, ఎంత సహకరించారో చూడండి. అదే ఈ సినిమా వ్యవహారంలో కూడా
ఒక్కొక్క హీరోకి లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలని జగన్ ఆ రోజున మాట్లాడిన మాటలు, కొన్ని సినిమాలు ₹5 చేయటం, కొన్ని సినిమాలు ₹10 చేయటం, సినిమా వాళ్ళతో కూడా గేమ్స్ ఆడటం, ఆ సినిమా అభిమానులు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ని దెబ్బకొట్టిన సందర్భం ఉంది. ఇకపోతే ఈయనెవరో అర్జున్కి అంత సీన్ లేదండి. అర్జున్ ఇంకో 10 సినిమాలు చేసిన గొప్ప హీరో అయినా ఏదైనా ఆయన అందే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో జరిగే సామాజిక కార్యక్రమాల మీద, మన సంస్కృతి మీద సినిమాలు తీస్తే అవి హిట్ అయితే గొప్ప, మన భూములు అడవులు నరికేస్తూ తీస్తున్నటువంటి అనేది సహజంగా మాట్లాడారు. కానీ అది అతని మీద కావాలని మాట్లాడింది కాదు. అట్లా అనుకుంటే ఈయన గబ్బర్ సింగ్ 10 మందిని పొడిచేశాడు, 10 మందిని గాలి చేశాడు, అట్లా కాలిస్తే గొప్ప అని చెప్పాడా? లాస్ట్లో నీతి ఉంటుంది. అట్లాగే ఆ సినిమాలో నీతి ఉంటుంది. అంతేగాని అల్లు అర్జున్ అసలు టార్గెట్ కాదండి. అల్లు అర్జున్ విషయం కూడా మీడియా వారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బామర్దులు వాళ్ళిద్దరూ కూడా ఒక చంటబ్బాయిలో చూస్తే ఇదే అరవింద్, ఇదే చిరంజీవి ఎంత గౌరవంగా ఉన్నారు, ఇప్పటికీ అలాగా ఉంటారు. మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసి అభిమానులు పెంచేటటువంటి ఈ విష సంస్కృతిని మనం కూడా అది ఖండించాలి. గత 3.5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎన్నికలకు సంవత్సరాలు ఉందనగా అంత బలంగా వాయిస్ వినిపించినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు ఒక హఠాత్తుగా పార్టీ మారాల్సి వచ్చింది? మీరు భలే క్వశ్చన్ వేస్తారు. గుర్తింపు నాది స్టేట్ వైడ్గా రాజకమల అయిన చైతన్య ఛానళ్ళ ద్వారా కానీ, ప్రజా చైతన్యం ద్వారా కానీ, లేదు ఎన్ఆర్ ఛానల్ ద్వారా కానీ నాకు ఇవ్వాల్సిన పాపులారిటీ నాకు ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాపు నాయకుడిగా, ఒక వంగవీటి మోహన్ రంగా శిష్యుడుగా, అట్లాగే నిజాయితీగా ఉన్నట్టు పెద్ద ఆయన మాట్లాడతాడరా అని అటు పులివెందులేంటి, ఇటు కడపేంటి, ఇటేంటి, ఇచ్చాపురం ఏంటి, శ్రీకాకుళం నాకు అభిమానులు పెరిగిపోయారు. నేను వీడియో అంటూ పెడితే లక్షల్లో వ్యూస్, వేలల్లో వందల్లో కామెంట్లు. ఇంతకన్నా నాకేం కావాలండి? పార్టీ నుంచి మారవలసిన అవసరం ఏంటంటే, మీకు అనేక పర్యాయాలు చెప్పా, గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఈ ఏరియాలో మోనార్క్. ఇరాక్లో సద్దాం హుస్సేన్ మోనార్క్ మరణించినప్పటికీ కూడా ఇరాక్లో సకలేశ్పుర, సత్యమంగళం, మైసూరు, వీరప్పన్ మోనార్క్, అక్కడ వీరప్పన్ మోనార్క్ అడవుల్లో. అట్లాగే ఏది గంధపు చెక్కల వీరప్పన్, అట్లాగే ఇక్కడ మా వంగవీటి మోహన్ రంగా గారు. అట్లాగే మా నాయకుడు పోయిన తర్వాత మేము అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం. అలాంటి పరిపాలన వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం. రంగా గారి అభిమానులుగా మేము చంద్రబాబు గారిని ద్వేషించాం. అనేక మీడియాలు మీ ద్వారా మేము ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ కాదు కావాల్సింది, పిల్లల భవిష్యత్తు కావాలి. చంద్రబాబు గారు తెచ్చిన ఐటీలో ఇవాళ నా పిల్లలిద్దరు ఇంజనీర్లు అయ్యారు. 1,50,000, 1,50,000, 2 లక్షలు సంపాదించుకున్నారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు. హీ హాజ్ పుట్ ద ఐటీ కంపెనీస్ ఆల్సో, దట్స్ వై యూ హ్యావ్ సపోర్టెడ్ టు. అది కాకోకుండా బలమైన కారణం ఏంటంటే 26% ఉన్నటువంటి మా కాపు జాతిని ఒక వెల్లంపల్లి గాడు, ఒక జోగి రమేష్ గాడు, ఒక కొడాలి నాని గాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుడివాడ అమర్నాథ్ గాడు, మా ఆంబోదు అంబటి రాంబాబు గాడు, సేమ్ క్యాస్ట్ అనేది కూడా చూడకోకుండా వీళ్ళు మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క కాపులో, మహిళల్లో కూడా ముఖ్యంగా మార్పు అనేది వచ్చింది. ఈ మార్పు ఫలితమే వద్దు అనుకున్న చంద్రబాబుని మళ్ళీ ఆయనే బెస్ట్ అని చెప్పి తీసుకొచ్చుకుని పెట్టుకుంటాం. వెయిట్ చేద్దాం, ఆయనతోనే చేయించుకుందాం, ఆయనతోనే అభివృద్ధి సాధిద్దాం. ఆయన వస్తే మళ్ళీ ఒక బిల్ గ్రేట్స్, బిల్ క్లింటన్, లేదంటే ఇదే సింగపూర్లో ఉన్నటువంటి సీఎంలో, ప్రధానిలో అందరూ వస్తారు. పారిశ్రామికవేత్తలు ఎక్కువ కమ్మవారు ఉన్నారు, విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డోళ్ళు ఉన్నారు, ఇతర కంట్రీస్లో ఉన్న ఇతర స్టేట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళు మూవ్ అయి వస్తారు. ఈడు వద్దు, ఈడి ముఖం చూస్తే వీడు దొంగ, వీడే దోపిదిద్దాడు, ఈడి ముఖం చూస్తే ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెట్టలా, ఉన్న ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయినాయి. అదే చూడండి, ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఏం చెప్పాడు? చపాతీలు పెడదామా, పకోడీలు పెడదామా, లేదు ఇంకేమన్నా పాప్కార్న్ పెడదామా? ఏంటండి ఇదే? ఎక్కడొచ్చినాయి? మీరు చెప్పండి, 4-5 మచ్చుకి. అదే మీరు చెప్పండి. వెళ్ళిపోయింది అమరాన్. ఇంకెక్కడుంది అమరాను? ఇది పకోడీ ఫ్యాక్టరీలును, పాప్కార్న్ ఫ్యాక్టరీలు, ఏది పానీపూరి ఫ్యాక్టరీ. ఎందుకంటే ఒక పానీపూరి బండి పెట్టుకునేదానికాడు ఏమీ లేదు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్రోతల్స్ సార్, మెయిల్ బ్రోతల్స్. వీళ్ళందరూ కూడా మెయిల్ పార్టిస్ట్యూట్స్.